లెక్కించలేని స్తోత్రము యావే ఎల్లప్పుడూ నీ పాడెదను యావే ఎల్లప్పుడూ నీ పాడెదను యావే ఎల్లప్పుడూ నీ పాడెదను యావే ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రాలు ఎల్లప్పుడూ నీ పాడెదను ఎల్లప్పుడూ నీ పాడెదను ఆకాశములే ఇప్పుడు మనము వాక్యంలోనికి వెళదాం. ఇప్పటి వరకు మనము సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైనది. వచ్చేవారు మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకంలో మనం ఏమీ తీసుకొని వెళ్ళలేము. ఆ తర్వాత ధనాపేక్ష సమస్త కీడులకి కారణం. ఇలాంటి విషయాలను కూడా మనం చూద్దాం. కాబట్టి మనం క్రైస్తవులమి, మనం అన్యులు కాదు.
ఒకవేళ ఉన్నదానితో మనం సంతృప్తి పడము. అలాగే పరిశుద్ధుల అవసరాలలో, అలాగే వర్తమానికుని యొక్క అవసరాలలో కూడా పాలు పొందాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ విధంగా పాలు పొందుతూ వాళ్ళు కూడా పౌలు గారు చెప్తున్న రీతిగా నేను సంతృప్తి కలిగి ఉన్నానని చెప్తున్న రీతిగా వారు కూడా సంతృప్తిగా ఉండేలాగున నీవు ఆ విధంగా ఉండాలని నమ్ముతాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అలా చెప్తున్నప్పుడు పౌలు గారు ఉన్నారు, మాటి మాటికి నా అవసరం తీర్చింది, నేను ఇప్పుడు సంతృప్తి కలిగి ఉన్నాను. కాబట్టి పిల్లారా, అలాగే నీవు కూడా కలిగి ఉన్నవాడితో, పౌలు గారు కూడా కలిగి ఉన్నవాడితో సంతృప్తిగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే మనకు అన్నిటికంటే ముఖ్యము రక్షణ. కాబట్టి దాని యందు మనము సంతృప్తి కలిగి ఉన్నాం. లోకంలో ఎన్ని ఉండొచ్చు, పోవచ్చు, ఉంటుండొచ్చు, పోతుండొచ్చు. అందువల్ల వీటిని గురించి మనం ఏదో లోకంలో ఉన్నామని సంతోషపడడం, పోయి నేను బాధపడడం కాదు. మనం ఎలాగైతే చూడండి, ఉన్నప్పుడైతే ఎలా ఉన్నాడో యోబు, పోయినప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అలాగ మనం సంతృప్తి కలిగి ఉండాలి చిన్న సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఆశలను బట్టి నడవకూడదు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము సంఖ్యాకాండము 32వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమును తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యాజరు, నిమ్రా, ఎష్బోను, యాలాలే, షబాము, నెబో, బెయోను అను స్థలమును అనగా ఇశ్రాయేలు సమాజం ఎదుట యావే జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసునమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీలతోనూ రూబేనీలతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? యావే ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకుండునట్లు మీరేళ వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారు అలాగ చేసిరు కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచిన కనుక యావే తమకిచ్చిన దేశమును వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యావే కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యావేను అనుసరించిన కెనిజీయుడగు యూఫెన్నే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసిన. అప్పుడు యావే కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా యావే దృష్టికి చెడునతో నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు
అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసిన. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల యావేకు కోపం వారు ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయన అనుసరింపక వెనుక మళ్ళిన ఎడల ఆయన అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయను. అట్లు మీరు ఈ సమాజమును నశింపజేసిదరను. అందుకు వారు అతని ఎదుకు వచ్చి, మేమిక్కడ మా మందల కొరకు దుడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకున్నాము. ఇశ్రాయేలును వారి వారి స్థలమును చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురముల్లో నివసించవలెను. ఇశ్రాయేలులో ప్రతివాడును తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యొర్దాను అవతల మాకు స్వాస్థ్యము దొరికెను కనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమని. చూడండి పిల్లారా, ఇక్కడ సర్వశక్తిమంతుడు ఏం చెప్తున్నాడంటే, మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసినటువంటి ఆ దేశంలోనికి ఏమండి ఆ దేశంలోనికి లేకపోతే ఆ దేశాన్ని మీరు చూడరు. అదే యోషువ కాలేబును పూర్ణ మనస్సుతో వాళ్ళు నన్ను అనుసరించారు కనుక వాళ్ళు ప్రవేశిస్తారు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ పూర్ణ మనస్సుతో యోషువ కాలేబులు సర్వశక్తిమంతుణ్ణి వెంబడించారు. మిగతా వారందరూ కూడా ఏం చేశారంటే, ఎందుకంటే 20 లక్షల మంది వచ్చారు బయటికి. 20 లక్షల మందిలో అనేక మంది వారు కానానులోనికి చేరలేదు. కారణం ఎందుకంటే పూర్ణ మనస్సుతో సర్వశక్తిమంతుడిని అనుసరించలేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆ కాలంలో మోషేలో ఉన్నాడు. ఆయన ఒక్కొక్కరి కాలంలో ఆయన ఉన్నాడు. ఏబేల్లో ఉన్నాడు, షేతులో ఉన్నాడు, అనూకులో ఉన్నాడు, నోహులో ఉన్నాడు, అబ్రాహాములో ఉన్నాడు, ఇస్సాకులో ఉన్నాడు, యాకోబులో ఉన్నాడు, అలాగే ఏలియాలో, దావీదులో, అలాగ ప్రతి కాలములో కూడా ఉన్నాడు. ఇక్కడ మోషేలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన గుడారాలు మారుస్తాడు. ఇప్పుడు ఆయన తన జనుల్లో కూడా ఉన్నవాడు. ఎందుకంటే ఆయన ఎవరైతే వెంబడిస్తుంటారో వాళ్ళలో ఆయన నివసిస్తారు. కాబట్టి పిల్లారా, మోషే కాలంలో ఆయన మోషేలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మోషేలో ఉండి ఆయన అందుకని ఆయన విడిపించుటకు నడిపించుటకు దిగి వచ్చాడని వాక్యం చెప్తా ఉంది. మోషేకు ఆయన ఏమి చూపిస్తున్నాడు, ఆ పర్వతం మీద ఏం చూపించాడు, ఏమి బోధించాడు, దాన్నే ఆ గుడారము లేకపోతే మందిరము, ఆ సంఘము, అవన్నీ కూడా మోషే ఏదైతే చూచాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే తాకాడో దాన్నే ఇశ్రాయేలుకు చెప్తూ వచ్చాడు. ఆ మోషే చెప్పినది చెప్పినట్లుగా నమ్మి దాని ప్రకారం నడిచినటువంటి వారు, అంటే మోషే ఏం చెప్పాడో దాని మీదే మనసు పెట్టి, పూర్ణముగా దాని మీదే మోషే చెప్పిన మాటల మీదే మనసు పెట్టి దాని ప్రకారం నడిచినటువంటి వారు యెహోషువ కాలేబులు మాత్రమే. ఇంకా వాళ్ళు మోషే ఏం చెప్పాడు ఇంకా అదే దాని మీదే, అంటే ఆ ధర్మశాస్త్రము తప్ప, మోషే చెప్పిన మాటల మీద తప్ప ఇంకా దేని మీద కూడా మనసు వాళ్ళు పెట్టలేదు.
అందుకని ఎక్కడ కూడా సందేహించి ఇంకొకరి మాట వినడం కానీ, మోషే మాటని అవిశ్వాసంతో మోషే మాట నమ్మక ఇంకొకరి మాటను నమ్మడం కానీ అలా చేయలేవాడు ఎక్కడా కూడా. అందుకనే పూర్ణ మనసుతో వాళ్ళు సర్వశక్తిమంతుని అనుసరించారంటే వాక్యాన్ని అనుసరించారు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించారు కనుక వాళ్ళు ఆ విధంగా సర్వశక్తిమంతుడిని పూర్ణ మనసుతో అనుసరించారు అని సర్వశక్తిమంతుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోషే ఏమి చెప్పాడు? చెప్పినదంతా కూడా వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు పాటించారు. అందువల్ల ఆయన అన్నాడు పూర్ణ మనసుతో. అంటే ఇక పూర్ణ మనసు అంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఎక్కడా కూడా మోషే విషయంలో సందేహించలేదు, వాళ్ళు ఎక్కడ సనగలేదు, వనగలేదు. అందుకని వాళ్ళు ఏనాడు కూడా మోషే దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించండి అని కానీ సారీ అని కానీ అనలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆ విధంగా లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా మోషేని వాళ్ళు వాళ్ళు కానానులోకి ప్రవేశిస్తారు తప్ప మిగతా వాళ్ళు నన్ను అనుసరించలేదు అని చెప్పాడు. స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవడును చూడరని ప్రమాణము చేసిన వాగ్దానం పొందారు. అబ్రాహాము యొక్క పిల్లలే, కానీ వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదు. చాలా దౌర్భాగ్య స్థితి. వారిని నడిపించడానికే మోషేని ఆ కాలంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? పంపించాడు. వారు మోషే మాట తిరగబడ్డారని, మోషే మాట మీద తిరగబడ్డారని, లోబడలేదని మన బైబిల్లో చాలా సందర్భాలు వాళ్ళ గురించి మనం చూస్తుంటాం, చాలా మంది గురించి. కానీ యెహోషువ కాలేబు అలా లేరు. అందువల్ల ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఆరంభంలో ఎలా ఉన్నారు, ముగింపులో కూడా అలాగే ఉన్నారు. నువ్వు కూడా నిజంగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మెస్స యొక్క వాక్యమును తప్ప, ఈ వర్తమానమును తప్ప, ఈ వర్తమానికులు తప్ప, 7వ దూత, తర్వాత 8 వేకువ నక్షత్రం, ఇది తప్ప మరి దేన్ని నమ్మకుండా ఈ యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే పూర్ణ మనసుతో ఆయన అనుసరిస్తున్నట్టు లెక్క. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏం చేశారయ్యానంటే, వాళ్ళు ఏం చేసేవారు అంటే వాళ్ళు పూర్ణ మనసుతో వెంబడించేవారు కాదు, పూర్ణ మనసుతో అనుసరించేవారు కాదు. ఇప్పుడు ఉదాహరణకి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. సర్వశక్తిమంతుడు మోషేతో మాట్లాడుతూ ఉంటే మోషే ఏమైపోయాడో ఏంటో అని వాళ్ళ యొక్క మనసు ఏమైపోయిందంటే అవిశ్వాసంలో పడిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని అనుసరించడం మాని అహరోను దగ్గరకు వచ్చి వాళ్ళ చెవులు వీళ్ళ మెడలి, వాళ్ళ ముక్కులి వీళ్ళ ముక్కులి లాగి ఒక ఎద్దును తయారు చేసుకుని ఎద్దే యెహోవా అని దాన్ని ఆరాధించడం ఆరంభించారు. అంటే చాలామంది జనులు చూడండి, మోషేది విన్నారు, మరలా ఇంకెవరేదైనా చెప్తే దాన్ని వినిపోతున్నారు. మోషే ఏమయ్యాడు ఏంటో, మనం ఎద్దే యెహోవా ఆరాధన చేద్దామంటే మళ్ళీ అలా వెళ్ళిపోయారు. అంటే ఏది వింటే ఎటువైపు పడితే అటు వెళ్ళిపోయే వాళ్ళు పూర్ణ మనసుతో ఉండేవారు కాదు. ఏదో మత్స్య సంఘంలో బోధకులు ఏదో తప్పని చెప్పారనుకోండి, దాన్ని నమ్మి మరలా ఇది నమ్మి, అర్థమైందా? లేకపోతే ఈ యొక్క సతీష్ కుమార్ చర్చిల వాళ్ళు, లేకపోతే పీడి సుందరరావు గుంపు, లేకపోతే ఇంకొక గుంపు ఏదో చెప్పారనుకోండి, దాని నమ్మదిని కరెక్ట్ అనిపించి దాన్ని పాటిస్తూ మళ్ళీ దీన్ని పాటిస్తూ, ఇది పూర్ణమైన సమతం. వాళ్ళని నమ్ముతున్నావు, వాళ్ళ బోధన నమ్ముతున్నావు, ఇవి కూడా కరెక్టేలేరా? వీళ్ళు కూడా అలాగే నమ్ముతున్నారు అనమాట. మోషేని నమ్మారు, మళ్ళీ ఏం నమ్ముతున్నారు చెప్పండి? మోషే ఏమయ్యాడంటే ఎద్దు యెహోవా అంటే దీన్ని నమ్ముతున్నారు. మళ్ళీ
అది పూర్ణ మనసుతో వెంబడించడం అంటారా? పూర్ణ మనసు అంటే నువ్వు దేని నమ్మావో దాని చివరి వరకు కూడా దాని మీద తప్ప మరి ఏ బోధ మీద కానీ, ఎవరి మాటల మీద కానీ, ఎవరి సిద్ధాంతాల మీద కానీ మనసు పెట్టకుండా పూర్ణముగా యావే చేత మోషే పంపించబడ్డాను నమ్మినప్పుడు మోషేని వెంబడించాలి. అది నిజమైంది అనమాట. అందువల్ల పూర్ణ మనసుతో వెంబడించడం అంటే అది. అంతేగాని ఒకదాని మీద, ఒక వర్తమానం మీద మనసు పెట్టకుండా పూర్ణంగా నువ్వు కొంతలాగా పెడితే అది పూర్ణ మనసు అవదు. నాకు అది అబ్బా సంఘాలలో చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుందని దాన్ని అనుసరిస్తూ కొంత దీన్ని అనుసరిస్తూ నడుస్తున్నావు అంటే నువ్వు పూర్ణ మనసుతో వెంబడించడం అర్థం అనమాట. ఆ రోజులు అలాగే ఉన్నారు. మోషే చెప్పింది నమ్మేవారు, అలాగే ఎవరైనా చెప్పినా నమ్మేవారు. అది పూర్ణ మనసు కాదు. అలాగే బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క 12 గోత్రాల్లో ముఖ్యులు ఎక్కడికి వెళ్ళారు? కానాను చూడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ మనుషులని వాళ్ళందరినీ చూసి అక్కడ వాళ్ళు పండిస్తున్న పంటలు, ఆ ద్రాక్ష గెలలు, ఆ యొక్క అంజూరపు గెలలు ఇవన్నీ చూసి వాళ్ళు ఏమన్నారంటే మనము ఆ కానానులను ప్రవేశించడం అసాధ్యం. ఎందుకనంటే వాళ్ళు మనకంటే బలవంతులుగా ఉన్నారు, శక్తివంతులుగా ఉన్నారు. వాళ్ళు తినే ఆహారము చాలా అద్భుతమైన ఆహారము, చాలా బలమైన ఆహారం తింటున్నారు. వాళ్ళు బలమైన పంటలు పండిస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం మెరుతుల వలె ఉన్నాము. ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవడం కష్టం అన్నారు. యెహోషువ కాలేబులు అన్నారు లేదు. హల్లెలూయా. చాలా మంది ఏం చేశారంటే పూర్ణ మనసుతో అంటే ఇంకా మోషే ఏం చెప్పాడో, యెహోషువ కాలేబులు ఏం చెప్పారో దాన్నే వినాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ 10 మంది చెప్పిన మాటలు విన్నారు. వీరి పూర్ణముగా వెంబడించలేదు, అసంతృప్తితో వెంబడిస్తూ వచ్చారు. అయ్యో మోషే మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి తీసుకొచ్చాడా? మనం ఐగుప్తుగా వెళ్తున్నామా లేదా, అసలు చేరుతున్నామా లేదా, ఇది నిజమేనంటారా, కరెక్టేనంటారా, మోషే తీసుకెళ్తాడా, నిజమేనా? ఇలాగూ రకరకాల అనుమానాలతో అసంతృప్తులతో వాళ్ళు నడిచారు. అందువల్ల పూర్ణ మనసుతో అనుసరించలేదు కనుక, ఎందుకని అనుసరించాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారానే దేన్నైనా అనుసరిస్తారు. కానీ స్వాధీనపరచుకుంటామని మోషే చెప్తే యెహోషువ కాలేబులు కూడా చెప్పారు. కానీ పూర్ణ మనసుతో మోషే ఏం చెప్పాడో దాన్నే నమ్మాలి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం మోషే ద్వారా నెరవేర్చబడుతుంది. మోషే ద్వారా వాగ్దానాన్ని సర్వశక్తిమంతుడు నెరవేరుస్తున్నాడు కాబట్టి అది మనం ఎప్పుడు కూడా ఎవరి మాటల మీద మనం మనసు ఉంచకూడదు. అందుకనే 10 మంది మనుషులు మాటల మీద మనసు ఉంచడం వల్ల ఏమైపోయింది? కానానులోనే ప్రవేశించలేకపోయారు. ఇది అర్థమైందా? కానానులోకి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే పూర్ణ మనసు అని అంటే సర్వశక్తిమంతుడు చెప్పే మాట మీద మనసు ఉంటే పూర్ణ మనసు. కానీ మధ్యలో ఎల్లయో పుల్లయో వచ్చి ఏదో చెప్పాడు అనుకోండి, అది అవ్వదు, అది జరగదు, వెళ్ళడం కుదరదని మళ్ళీ ఆ మాటలు నమ్మారు అనుకోండి. అలాగే నమ్మిన అంటే కొంత దీన్ని నమ్మారు, మరొకొంత దాన్ని నమ్ముతారు, వేరే వాళ్ళకి నమ్ముతున్నారు. అప్పుడు నమ్మితే అది పూర్ణ మనసు అవ్వదు, పూర్ణ మనసు అవ్వదు. అందుకనే పూర్ణ మనసుతో వాళ్ళు అనుసరించలేదు కాబట్టే సర్వశక్తిమంతుడు రాజ్యానికి వాళ్ళు ప్రవేశించలేదు, అనుసరించలేదు. మనం ఆయన్ని అనుసరించాలి. మరి ఎవరిని మనము అనుసరించకూడదు, ఎవరిని పడితే వాళ్ళు అనుసరించకూడదు. అంటే వాళ్ళ మాటలు అనుసరిస్తే వాళ్ళు అనుసరించినట్టే, ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మినట్లయితే వాళ్ళని అనుసరించినట్లే. కాబట్టి సర్వశక్తిమంతుడి మాటలు మాత్రమే నువ్వు నమ్మాలి. సర్వశక్తిమంతుడు ఆనాడు మోషేతో మాట్లాడుతున్నాడు కనుక మోషే స్వరాన్ని, అది సర్వశక్తిమంతుడి స్వరము, ఆ స్వరాన్ని మాత్రమే వెంబడించాలి. ఎవరి మాట పడితే వారి మాట అనుసరించకూడదు. వారు అలాగా లేనందువల్లే వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? కానానులోకి ప్రవేశించను.
ఆ పాలులు తేనెలు ప్రవహించి దేశం చేరరు అని చెప్పాడండి. హల్లెలూయా. యెహోషువ కాలేబులే వెళ్తారు, ఎందుకంటే మోషే మాటను వాళ్ళు అనుసరించారు. స్వాధీనపరుచుకుంటామని మోషే చెప్తుందని నమ్మారు. వీళ్ళు మిడతల వల్ల కనబడినా, వాళ్ళంతా బలశాలి వల్ల కనబడినా, సర్వశక్తి నుంచి అసాధ్యమైంది ఏమీ లేదు. దాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే యుద్ధం చేసేది మనం కాదు. మనం మిడతల వలె మనం ఉన్నాం, కానీ యుద్ధం చేసేది మనమైతే ఓడిపోతాం. కానీ మనం మిడతల వలె ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఉన్నప్పుడు కూడా, గొల్యాతు మీద దావీదుకి యుద్ధం ఇచ్చినటువంటి రీతి కానీ అది వాళ్ళకి అప్పుడు దావీదు వాళ్ళు ఇంకా రాలేదు. కానీ మీకు అర్థమవడానికి చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చాడు దావీదు, కానీ మిడత వలె ఉన్నాడు దావీదు. అలా మనం చూస్తే గొల్యాతు అజానుభావుడుగా ఉన్నాడు. మరి విజయం ఏం లేదు ఆయన. అలాగా మరి ఇక్కడ మోషే కాలంలో కూడా ఆయన మీ విజయం ఇవ్వడా? యెహోషువ కాలంలో ఇవ్వలేదా? ఇచ్చాడు ఆయన. కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. బలహీనుల పక్షంగా ఆయన నిలబడతాడు, బలవంతుల పక్షంగా కాదు. బలవంతుల పక్షంగా నిలబడితే ఆయన ఘనత రాదు, ఆయన మహిమ రాదు. బలహీనుల పక్షంగా ఆయన నిలబడతాడు. బలహీనులు అంటే వాళ్ళ విశ్వాసం అంటే బలవంతులు. లోకరీతిగా వాళ్ళ బలహీనులు కావచ్చు, లోకరీతిగా రాజకీయ బలము కానీ, మత బలము కానీ, జన బలము కానీ, ఏ బలము లేకపోవచ్చు, కానీ విశ్వాసం అనే బలం. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఉన్నారా? ఈనాడు కూడా మనం చూసినట్లయితే అపోస్తుల బోధన అనుసరించాలి. అపోస్తులు ఏమి చెప్పారో దాన్ని అనుసరించాలి. అపోస్తుల మార్గంలో నడవాలి. అపోస్తులు ఏమి చెప్పారో దాన్ని అనుసరించాలి. కానీ 325 నిశా సమావేశం దగ్గరకు వచ్చేటప్పటికి చూడు, అప్పటి వరకు పూర్ణమనస్సుతో వెంబడించారు సర్వశక్తిమంతుడు. కానీ ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది అబద్ధ బోధకులు వచ్చేసారు. తత్వము, ముగ్గురు దేవుల సిద్ధాంతము, ఇలాంటివన్నీ వచ్చేసాయి. అప్పటి వరకు పూర్ణ మనస్సుతో వెంబడించినటువంటి వారు తర్వాత ఏమైపోయారంటే దుర్బోధన వైపు తిరిగిపోయారు. అందువల్ల వీళ్ళు పూర్ణ మనస్సుతో ఆయన అనుసరించలేదు, పూర్ణముగా ఆయన నమ్మలేదు, పూర్ణంగా అపోస్తుల బోధనలు నమ్మలేదు. అందుకనే పిల్లలు అవన్నీ శాఖలుగా, సంస్థలుగా మారిపోయాయి. వాటిలో ఆయన వధువులు పిలిచి వాటిని నాశనం చేయబోతున్నాడు. వాళ్ళ రాజ్యంలోనే ప్రవేశించరు. వారి పూర్ణముగా నువ్వు విశ్వసించడమే. యెహోషువ కాలేబులు చూడండి, 20 లక్షల మందిలో 20 లక్షల మందిలో అంటే 10 లక్షలకు ఒకరే, 10 లక్షలకు ఒకరే ఆనాడు ధర్మశాస్త్రాన్ని పాటించినోడు, ఆనాటి వాక్యాన్ని పాటించినోడు. ఈనాడు కూడా వాక్యాన్ని పాటించేవాడు కొద్ది మందే ఉన్నారు ఈ భూమి మీద. వారు యెహోషువ కాలేబులు వంటి వారు. ఏదో భూమి మీద ఇద్దరే ఉంటారని నేను చెప్పట్లేదు. ఈ రోజుల్లో 10 లక్షలకు ఒకరు ఉంటారు. ప్రపంచంలో క్రైస్తవులు ఒక 500 మిలియన్ల మంది, లేకపోతే ఎంతమందో ఉండొచ్చు. వాళ్ళల్లో 500 మంది ఉండొచ్చు అన్నారు బ్రహ్మం గారు. హల్లెలూయా. దావీదు యొక్క భార్యలు 500 మంది కాబట్టి ఎత్తబడేటప్పుడు 500 మంది ఉండొచ్చు. కాబట్టి పిల్లారా, అందువలన ఎవరి అంటే వీళ్ళు ఆయన వధువు, ఆయన వధువు అంటే యెహోషువ కాలేబుల వలె పూర్ణ మనస్సుతో ఆయన్ని అనుసరించిందే తప్ప మరి ఏ మార్గమును, ఎవరి మార్గాన్ని, ఎవరు పడితే వాడి మార్గాన్ని అనుసరించేది కాదు. ఆయన వధువు అంటే ఆయన మార్గాన్ని అనుసరించేటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు చూడండి, మత్స్య సంఘాలలో అంటారు, చాలా మంది ఏం చేస్తుంటారంటే అందరూ బోధన వింటుంటారు. సతీష్ కుమార్ బోధింటారు, అందరూ పాస్టర్లని వాళ్ళ నా విశ్వాసం. దినకరణ గారు బోధింటారు, వాళ్ళ కొడుకు బోధింటారు, వాళ్ళ మనవుడు బోధింటుంటారు, శ్యామ్ కిషోర్ గారు బోధింటుంటారు, సతీష్ కుమార్ బోధింటుంటారు, జాన్వేశ్వరి బోధింటుంటారు, అన్నీ వింటుంటారు. ఏమండి, వీళ్ళు పూర్ణ మనస్సుతో ఆయన వెంబడించేవాడు కాదు. కానీ వీళ్ళు పూర్ణ మనస్సుతో ఆయన అనుసరించే వాళ్ళు. వీళ్ళు ఆ పీడి సుందరరావు గుంపు మాట వింటుంటారు, వాళ్ళ మీసాల మేలేస్తూ
తొడలు కొడుతూ అదొక టైప్ అది. లోకాన్ని నేను జ్ఞానుని గర్వం అది. ఒకన్నీ తెలుసు. ఆత్మ గర్విష్టాత్మది. మేము అక్కడ ట్రైనింగ్ పొందాం. ఈ రకమైనటువంటి ఆత్మది బ్రహ్మపరచ ఆత్మది. అది సత్యం తెలియదు వాళ్ళకి. అపోస్తుల బోధ తెలీదు. మేమే కరెక్ట్గా ఉన్నాం అన్నట్టుగా దేశాలు మేడేస్తుంటారు. దాన్ని అనుసరిస్తుంటారు కొంతమంది. వీళ్ళు పూర్ణ మనసుతో ఆయన వెంబడిస్తున్న వారు కాదు. పూర్ణ మనసుతో వెంబడించేవాడు అంటే అపోస్తుల బోధను వెంబడించేవారే పూర్ణ. వాడు బోధించే అపోస్తుల బోధే కాదు. బైబిల్లో ఏదో ఒక మాట తీసుకొని ఏదో కథలు చెప్పుకుంటూ పోతుంటారు వాళ్ళు. ఏదో చెప్పుకుంటూ పోతుంటారు వాళ్ళు. కానీ అపోస్తుల బోధ ఏంటో వాళ్ళకి తెలియదు. అపోస్తులు వేసిన పునాది ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ బండ మీద కట్టబడిన, ప్రత్యక్షత మీద కట్టబడిన సంఘం ఏంటి అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పేస్తారు. అబద్ధాన్ని కూడా సత్యం అన్నట్టుగా గట్టిగా చెప్పేస్తారన్నమాట. ఇంకా ఎదుటి వాళ్ళకి ఏ అనుమానం లేకుండా ఉండేలాగా చాలా గట్టిగా తీవ్రంగా చెప్పేస్తారు వాళ్ళు. కానీ అది అబద్ధమే, అది దైవే. మరి బ్రహ్మంగారు సంఘాలు లేరా? ఉన్నారు. కాబట్టి పిల్లారా చూడండి, మనము చాలా స్పష్టంగా లేఖనాల ప్రకారం మనం చూసినప్పుడు పూర్ణ మనస్సుతో ఆ రోజుల్లో మోషే కాలంలో ఆ వర్తమానాన్ని అనుసరించిన వారే వెళ్ళారు. అనుసరించిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వీళ్ళని అనుసరించి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. ఆ 10 మంది మాటలు ఎన్ని వాళ్ళందరూ నశించిపోయారు. అలాగే దాతాను, అబీరాము, కోరహు, ఓము అనబడిన వారు ఉన్నారు. వాళ్ళు కూడా లేచిపోయి సమాజంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధుడై, నువ్వు ఒక్కడే నీతిమంతుడు అనుకున్నావు, నువ్వు ఒక్కడే భక్తిపరుడు అనుకున్నావు అని అక్కడ వాళ్ళు లెగిచినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేసే చెప్పండి. మీరు పూర్ణ మనస్సుతో అనుసరించమంటే మోషే ఏం చెప్పాడు దాన్ని చేస్తున్నప్పుడే వాళ్ళు అనుసరిస్తున్నట్టు లెక్క. వాక్యం అన్నాడు మోషే దగ్గరకు వస్తుంది కాబట్టి, ధర్మశాస్త్రము మోషే దగ్గరకు వస్తుంది కాబట్టి అనుసరించాలి. ఎందుకంటే వాళ్ళని కానానుకి నడిపించిన కొరకై పంపించబడ్డాడు. వారి నిమిత్తమై పంపించబడ్డాడు. ఆ ప్రజల నిమిత్తమై పంపించబడ్డాడు. కానీ జనులు ఏం చేశారంటే పూర్ణ మనసుతో మోషేని ఆ యొక్క సర్వశక్తిమంతుని వెంబడించక మరలా ఆ యొక్క దాతాను, అబీరాము, కోరహు చెప్పినట్లుగా వాళ్ళ మాటలు అనుసరించడం ఆరంభించారు. అందువలన చివరి వరకు కూడా పూర్ణ మనసుతో మోషే వర్తమానాన్ని వెంబడించక ఆ యొక్క దాతాను, అబీరాము, కోరహు మాటలు అనుసరించినందువలన సర్వశక్తిమంతుడు ఆ పానీలో ఎవరి మాట వింటే తప్పే ఉందని అనుకోలేదు. కానీ నేల విరిచి వాళ్ళు ఏం చేశాడు చెప్పండి, నాశనం చేశాడు. అందువల్ల పిల్లారా మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి. ఇప్పటి వరకు నువ్వు 7వ దూతను అనుసరిస్తూ వచ్చావు. ఆ 7వ దూతను అనుసరించడమే అనగా వర్తమానాన్ని అనుసరించడమే యావేను అనుసరించడం. హల్లెలూయా! పూర్ణ మనసుతో అనుసరించడం. మరలా ఇప్పుడు రేపు చుక్క వర్తమానాన్ని అనుసరిస్తున్నావంటే ఇప్పుడు నువ్వు పూర్ణ మనసుతో ఆయన్ని అనుసరి. ఇప్పుడు ఎవరైతే పూర్ణ మనసుతో ఆయన అనుసరిస్తున్నారు, ఎవరి బోధ మనం వినం, ఎవరి సిద్ధాంతాలు మనం వినం, కానీ ఈనాడు ప్రత్యక్షపరచబడిన వాక్యాన్ని మాత్రమే మనం నమ్మాలి. యెహోషువ కాలేబులోనే మనం ఉండాలి. వారు అలాగే ఉన్నారు, మనం అలాగే ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎవరి మార్గాన్ని, ఏ అన్యుల మార్గాన్ని, ఎవరి మాటలను బట్టి వాళ్ళు నడవలేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడి చేత మోషే పంపబడ్డాడని వాళ్ళకు ఒక ప్రత్యక్షత. పూర్ణ మనసుతో అలాగ అప్పగించుకున్నారు వాళ్ళు, అలాగ సమర్పించుకున్నారు వాళ్ళు. ఆ సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దాన్ని చేయాలని సమర్పించుకున్నారు. హల్లెలూయా! సమర్పించి
నీ చిత్తము చేయించి సమర్పించి నీ చిత్తం చేయించింది పూర్ణముగా సమర్పించి అంగీకరించుము యెహోవా పూర్ణముగా సమర్పించి అంగీకరించుము యెహోవా సమర్పించి నీ చిత్తం అందుకని దాతానే మేము పూర్ణ మనసుతో వెంబడించలేదు. పూర్ణ మనసుతో వెంబడించుంటే మోషే అని చెప్తూ దాన్ని చేసినట్లయితే పూర్ణ మనసుతో వెంబడించుతా. కానీ మోషే నువ్వు చెప్పినట్టు మేము చేయమన్నారు. నాకు కూడా తెలుసు మేము సర్వ సమాజములందరూ కూడా పరిశుద్ధులే అని వాళ్ళు ఎప్పుడైతే సొంత మనసుతో మాట్లాడడం ఆరంభించారు, సొంత జ్ఞానముతో ఆరంభించారు, సర్వశక్తి మంత్రుడికి కోపం రగిలిపోయింది. కోపం వచ్చింది ఆయనకి. ఆయన ఏం చేసి చెప్పండి. అందుకనే ఎక్కడ వాక్యాన్ని నువ్వు లోపడకపోతే ఆయన కోపం వస్తుందని నీకు తెలియదు. నువ్వు ఎక్కడ ప్రతి కీడు చేయకుండా మేలు చేస్తూ ప్రేమ కలిగి మేము ఉంటాం. పైన మాత్రం ఏమిటో చెప్పండి ఆయనకి నీ విషయంలో మోసే సాగిలి పడుతున్నాడు. ఏమండి వాళ్ళని ఏదో విధంగా నశించకూడదని సాగిలి పడుతున్నాడు. కానీ సర్వశక్తి మంత్రులు ఏం చేస్తున్నారు చెప్పండి. నువ్వు మోసే చెడుగా నేను తుడిచిపెట్టేస్తాను అన్నాడు. అయ్యా కనికరించిన ఆయన ఐగుప్తుని నువ్వు బయట తీసుకొచ్చావు, మరలా ఇక్కడ ఇలా నాశనం చేస్తే మరి రేపు వాళ్ళందరూ కూడా ఇదిగో సర్వశక్తి నుండి ఐగుప్తు నుండి కానాను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి మధ్యలో నాశనం చేశాడు అని అంటారు. అర్థమైందా? అయినప్పటికీ కూడా వాళ్ళు మారలేదు కాబట్టి పూర్ణ మనసుతో విశ్వాసంతో వెంబడించకుండా సందేహాలతో అనుమానాలతో నమ్మకుండా మోషేది సొంతంగా చెప్తున్నాడు అన్నట్టుగా రకరకాలుగా ఆ విధంగా ఊహించుకొని ఏం చేసే చెప్పండి. రకరకాలుగా మాట వినకుండా వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటూ వచ్చారు. ఎందుకంటే పూర్ణ మనసుతో వెంబడించలేదు. పూర్ణంగా మోసే సర్వశక్తి మంత్రి ఏమి చెప్పాడు దాన్ని చేస్తేనే సమర్పించుకొని మనం ఆయనకి ఏం చేయాలి చెప్పండి. నీ చిత్తమున ఆయన ప్రతిది కూడా ఆయన ఏం చెప్తే దాన్ని మనం సమర్పించుకోవచ్చు. యోషువ కాలం అలాగే చేశారు. మిగతా వాళ్ళు ఎవరు లక్షల మంది ఉన్నారు చేయలా. ఈనేవారు సొంత మనసుతో వెళ్ళిపోయారు. ఈనేవారు వాళ్ళ ఇష్టం జీవించేవారు. ఈనేవారు వాళ్ళ బుద్ధిని బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి నడిచేవారు కాదు. మీ మాట వినవయ్యా మోషే, మీ మాట వినవు అని వాళ్ళ ఇష్టం వచ్చి ఉండేవాడు. ఎనలేదు. చూశాడు సర్వశక్తి మంతుడు. ఎవరు పూర్ణ మనసుతో వెంబడిస్తున్నారా, ఎవరు విశ్వాసముతో సమర్పించుకొని వాక్యాన్ని అనుసరిస్తున్నారా అని చూస్తున్నాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా వెంబడించడం లేదు, కారణం లేదు, ఏం లేదు లేరా, నమ్మడం లే. అవిశ్వాసంతో వెంబడిస్తున్నారు, సరుగుతూ గొడుగుతూ వెంబడిస్తున్నారు, ఆ విధంగా వెంబడిస్తున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా కానాను చేరరు అని చెప్పాడు. కానాను ప్రవేశించరే. అందుకని మనము కూడా ఏ సంఘం ఏదో చెప్తుంది మనం నమ్మం. మన బయలుపాటును బట్టి మనం వెళ్తాం. హల్లెలూయా. వాళ్ళు ఏదో ఒకటి తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడుతుంటారు. బ్రహ్మంగారు సంఘాల్లో చాలా మంది బ్రహ్మంగారు వర్తమానాన్నే అపార్థం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సరి అయిన అర్థము బ్రహ్మంగారు అంటారు, ఈనాడు వాక్యానికి ఎవరు పడితే వాళ్ళకి ఏదో ఒక అర్థం చెప్పుకొని వాళ్ళకి అర్థమైన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది కాదు. ఆయనే అనువాదకుడు. ఆయన మాత్రమే వాక్యానికి సరైనటువంటి అనువాదాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయా కాలములో ఆ వర్తమానికులను ఆయన పంపి ఆ వాక్యములకు అనువాదం చేశాడు. వ్యవహార కాలంలో ఆయనే
మెస్సీ కాలములో ఆయన పౌలు కాలములో 7వ దూత కాలములో. అందుకనే వారు చెప్పే మాత్రమే సత్యము. నాకు ఆ రోజుల్లో అయ్యగారు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. ఎవరు చెప్పినా నాకు నమ్మను. బెన్నాం గారు ఏం చెప్పారు చూస్తాను, నా నమ్మకం. ఆ మత్స్యాకల బోధలు ఆ బోధలు నాకు తెలీదు, అసలు వాటిని నేను వెంబడించాను. ఎందుకంటే నేను మత్స్యాక సంఘాలకు వెళ్ళలేదు ఎప్పుడు. ఆయన నమ్ముకున్నాను, తర్వాత పిలువబడ్డాను, అయ్యగారి దగ్గర బాప్తిజం పొందాను. ఆ వర్తమానం కొద్దిగా గొప్ప అంత ఎక్కువ లేదు, కానీ తర్వాత ఏదో అప్పుడు మీటింగ్స్, ఆ తర్వాత ఈ వర్తమానాన్ని. అందువల్ల మతశాఖ సంబంధమైన బోధనలతో మనకు సంబంధం లేదు. ఆ బోధకులు ఒకసారి ఏమి వెళ్ళాను, అప్పుడు సర్వశక్తి మీద నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు, మానేశాను. బ్రదర్ గ్రూప్ ఎవరో ఉన్నారు మాతో పనిచేసేవాడు, రా 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 అంటే ఒకసారి వెళ్ళాను. తర్వాత మరుసటి రోజు సర్వశక్తి మీదకి వెళ్ళొద్దు, అది రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించింది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తే మానేశాను. ఆయన నామనిస్తాను. అందువల్ల నాకు అవి తెలియదు. అందుకనే అందువల్ల సంఘాల్లో ఉన్న దుర్బోధలు కానీ సంఘాల్లో ఉన్న సిద్ధాంతాలు కానీ ఏవి నా మైండ్లో లేవు. వాక్యము ఆయన ఏది బయలుపరిచాడో అదే. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ దుర్బోధ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఉంటాయి, అవి కరెక్ట్ అనుకొని ఈ వర్తమానాన్ని సందేహిస్తూ ఉంటారు, నమ్మకుండా ఉంటుంటారు, ప్రమాదంలో పడిపోతుంటారు. కాబట్టి పిల్లారా, అది కాదు. మనము ఆయన ఏది ప్రత్యక్షపరిచాడు దాని ద్వారా మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా సంఘ శాఖలని వాటిని వెంబడిస్తున్నట్లయితే పూర్ణ మనసుతో కాదు. అందుకనే పూర్ణ మనసుతో చివరి వరకు 7వ దూత వర్తమానం తర్వాత ఈ వర్తమానాన్ని నువ్వు హల్లెలూయా, జయ హో జయ హో జయ శ్రీనుడా జయము, జయ హో జయ హో జయ శ్రీనుడా జయము, శ్రీనుడా జయము. ఐగుప్తునే ఆశితరులను విడిపించుటకు వచ్చినవాడా, ఐగుప్తునే ఆశితరులను విడిపించుటకు వచ్చినవాడా, అగతి వేదముగా రాకి వేదముగా, అగతి వేదముగా రాకి వేదముగా. మోషేతో ఉన్నవాడా, మోషేతో ఉన్నవాడా, మోషేతో ఉన్నవాడా, మోషేతో ఉన్నవాడా. జయ హో జయ హో జయ శ్రీనుడా జయము, శ్రీనుడా జయము. ఈ లోకములో నీ మార్పులను విడిపించుటకు వచ్చినవాడా, విడిపించుటకు వచ్చినవాడా, దేవనక్ష ప్రభుగా, దేవనక్ష ప్రభుగా, దేవనక్ష ప్రభుగా, దేవనక్ష ప్రభుగా. హల్లెలూయా.
కాబట్టి పూర్ణ మనసుతో, సందేహము లేకుండా, అనుమానము లేకుండా, ఓ రాబో ఉగ్రత ఈ భూమి మీద ఉండబోతా ఉంది, ఇది తప్పించుకునే సమయమని ఏ సందేహము లేకుండా పూర్ణ మనస్సుతో ఈ వాక్యాన్ని అనుసరించుట, లేకపోతే లోకాన్ని విడిచిపెట్టడం జరిగినట్లయితే వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ప్రవేశించరు. ఎందుకంటే వింటున్నారు కానీ అనుసరించడం లేదు. వింటున్నారు కానీ వాళ్ళ మాట, ఇంట్లో వాళ్ళ మాటలను బట్టో, బయట వాళ్ళ మాటలను బట్టో, పిల్లల మాటలను బట్టో, వాళ్ళ మాటలు బట్టో, వీళ్ళ మాటలను బట్టో నడుస్తూ వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళు అలాగే చేశారు. దాతన్, అబీరు, కోరహులు మోషే చెప్పిన మాటలు పక్కన పెట్టేశారు. పెద్ద లెక్కలో తీసుకోలేదు వాళ్ళు. అలాగే ఆ 10 మంది కూడా ఏం చెప్పారంటే, మోషే చెప్పినటువంటి మాటని, ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం అనే దానిని వాళ్ళు ఏం చేశారంటే నమ్మక మోషే మాటని పక్కన పెట్టేసి, వాళ్ళకి అనిపించిన రకాలు వాళ్ళకి మనము స్వాధీనపరుచుకోవాలని అనిపించింది, అదే విధంగా నడిచిపోయారు. వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళు అలా వెళ్ళిపోయారు. చెప్పింది నమ్మలేదు వాళ్ళు, పూర్ణ మనసుతో నడవలేదు వాళ్ళు, అందుకని చంపబడ్డారు. అంతేకాదు వాళ్ళు అనేక మందిని అధైర్యపరిచారంట. మనము ధైర్యపరచలేదంట. మనం యెహోషువ కాలేబులు ధైర్యపరిచారు. మనం స్వాధీనపరుచుకుంటాం, మనం వెళతాం, మనం విజయం పొందుతాం, మీరు సందేహించొద్దు. ధైర్యపరిస్తే ఈ యొక్క 10 మంది ఏం చేశారు చెప్పండి? అధైర్యపరిచారు. వెళ్ళలేము, ప్రవేశించలేము, కష్టం, వీలు పడదు, చేరలేవు, జయించడం కష్టం. అదలా వీలైతే విశ్వాసం లేదు వీళ్ళకి. అవిశ్వాసులు వీళ్ళు. అవిశ్వాసులు అలాగే మాట్లాడతారు. అధైర్యంగా మాట్లాడడం, అపనమ్మకంతో మాట్లాడడం. ఇది జరగదయ్యా, ఇది అవ్వదయ్యా, ఇది వీలు పడదయ్యా, ఇది ఎలా కుదురుదయ్యా, అసాధ్యం. వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, మనం ఎలా కుదురుతుంది? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్య. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము. కాబట్టి పిల్లారై చివరి కాలంలో ఆలోచించి యెహోషువ కాలేబులు పూర్తిగా పూర్ణ మనసు అంటే పూర్తిగా ఆ మనసుతో వెంబడించారు, అనుసరించారు. సందేహం లేకుండా, ఎలాంటి డౌట్లు లేకుండా కానాను చేరతాము. మోషే వర్తమానము ద్వారా, యెహోషువ ద్వారా కానాన్లోకి మనం ప్రవేశిస్తాము. ఆ నమ్మిన వారే వెళ్ళారు. మిగతా వాళ్ళు నమ్మలేదు కనుక మనస్సు పూర్తిగా కానాను మీద ఉంచలేదు. ఈనాడు కూడా నువ్వు నమ్మటం లేదు, పూర్తిగా ఎత్తబాటు మీద ఉంచాం. ఆయన మీద ఉండదు నీకు మనసు. లోకస్తులు వాళ్ళు వీళ్ళు చెప్తే దాన్ని అనుసరిస్తూ పోతారు. కాదు, ఆయన అనుసరించేవారు మాత్రమే ఆయన రాజ్యానికి వస్తారు, మిగతా వాళ్ళు రారు. కాబట్టి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో. అందుకనే సర్వశక్తిమంతుడు, పిల్లారా, ఎవరైతే ఆ పూర్ణ మనసుతో అనుసరించలేదో వాళ్ళందరినీ కూడా నశించే వరకు కూడా అరణ్యంలోనే తిప్పుతూ వచ్చారు. అర్థమైందా? నశించే వరకు. అందరూ నశించగా ఇద్దరు మిగిలారు. నశించే వరకు కూడా కావాలి. మామూలుగా వెళ్ళాలంటే తక్కువ దూరమే, కానాని వెళ్ళాలంటే. కానీ 40 సంవత్సరాలు తిరిగారు అరణ్యంలో. ఎందుకంటే వీళ్ళని నాశనం చేసే వరకు కూడా ఆయన అరణ్యములు తిప్పుతూనే ఉన్నారు ఆయన. ఎందుకంటే వీళ్ళు పూర్ణ మనసుతో వెంబడించలేదు కాబట్టి, పూర్ణ మనసుతో అనుసరించలేదు కాబట్టి వాళ్ళు నాశనం చేసే వరకు తిప్పాడు. ఎవరైతే అనుసరించారో వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ రోజులు ఏం చేశారు చెప్పండి? ఆయన ఎవరైతే అనుసరించలేదో నాశనం చేసి మిగతా వాళ్ళని కానాన్లోనికి తీసుకెళ్ళాడు. ఇప్పుడైతే ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడేం చేశాడనంటే, ఎవరైతే పూర్ణ మనసుతో అనుసరించలేదో వాళ్ళందరూ కూడా, బైబిల్లో ఉన్నది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏముంటుందంటే,
నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా యొక్క తీగలు. ఫలింపని ప్రతి తీగ కూడా నరకబడి అగ్నిలో పడవేయబడతాయి. ఎందుకంటే మిగతాయి ఫలించాలి. ఆ విధంగా అయ్యగారి పరిచయంలో, బృందాంగారి పరిచయంలో, ఈ పరిచయంలో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. అందుకని మిగిలిన శేషమే రక్షించబడతాదని, కొద్ది మంది మాత్రమే కొనుక్కోబడతారని. అందుకని కొద్ది మందే పూర్ణ మనసుతో మోషేతో ఉన్నారు. 20 లక్షల మంది కాస్త ఏమైపోయారు? 2 అయిపోయారు. ఈనాడు కూడా ప్రపంచంలో కూడా లక్షల మంది క్రైస్తవులు ఉండొచ్చు, కానీ రక్షించబడేవారు మాత్రం కొద్ది మంది. వారే పూర్ణ మనసుతో వెంబడించిన వారు. కాబట్టి నువ్వు పూర్ణ మనసుతో వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించడమే, సందేహము లేకుండా పూర్ణ మనసుతో వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించడమే. ఓ పూర్ణ మనసుతో అనుసరించడం. ఈ వాక్యాన్ని నమ్మి దాని మీద మనసు పెట్టి, ఓ అనుమాన మనసులు కాకుండా అనుసరించే వారి నిజమే ఇది నాశనం కాబోతుంది. ఓ ఆయన రాబోతున్నాడు, ఆయన ఎదుర్కొనే సమయం ఇదే, నా శరీరం మారే సమయం ఇదే. అందుకని నా జీవితము నిందారహితముగాను నిర్దోషముగాను ఉన్నప్పుడే నా శరీరం మారి వెళ్ళిపోతుందని ఓ విశ్వాసముతో ఈ వర్తమానం అనుసరించే వారి శరీరాలు మార్పు చెంది వేతమవుతాయి. చూడండి ఎంత భయంకరము. 20 లక్షల మంది ఇద్దరే. పోనీలే అనుకోలేదు ఆయన, పర్వాలేదులే అనుకోలేదు ఆయన. ఆయన గుంపు అవసరం లేదు, సాతానుడి గుంపు కావాలి. వాడు పోగేసుకుంటాడు. అందుకని జనుల పక్షంగా ఎప్పుడు నిలబడతాడు. ఏ పైన కూడా అంతే, వాడు సర్వశక్తిమంతుల పక్షంగా నిలబడవాడు. వాడు ఎప్పుడు కూడా జనాన్ని వెనకేసుకొస్తాడు. దూతల పక్షంగా నిలబడ్డాడు. అర్థమైందా? వాడితో పాటు ఆ దూతలు అన్ని కలిపి తిరగబడ్డాయి, కిందకు త్రోసివేయబడ్డాయి. వాడు ఎప్పుడు అంతే. వాడికి జనులు కావాలి, వాడికి గుంపు కావాలి, వాడికి మనుషులు ఉండాలి, వాడికి వాడి చుట్టూ వాడికి కావాలా, వాడు కూడా ఉండాలి మనుషులు ఎప్పుడు కూడా సాతానికి. అలా కాదు. యెహోషువ కాలేబులు మోషేతో నిలిచారు. ఎవరిని అనుసరించలేదు, ఎవరిని అనుసరించరా. అక్కడ ఉన్న ఇజ్రాయిల్లో ఏ ఒక్కరిని వాళ్ళు అనుసరించరా. మోషేకి ఆయన ఏం బయలుపరుస్తాడా, ఆ బయలుపరుస్తుందా అని అనుసరించారు. వాళ్ళ మాటలు నమ్మలేదు, వీళ్ళ మాటలు నమ్మలేదు. వాళ్ళ ఫ్రెండ్ అని వీళ్ళ ఫ్రెండ్ అని, వాళ్ళ బంధువు అని వీళ్ళ బంధువు అని, వాళ్ళ స్నేహితులని వీళ్ళ స్నేహితులని, వర్షాకోళ యొక్క మాటలు ఎవరు నమ్మల. వాక్యమే. కాబట్టి నువ్వు కూడా ఆ దేశంలోనికి చేరాలంటే, నీ ఏళ్ళ పరిపాలన ప్రవేశించాలంటే ఈనాడు కూడా నువ్వు పూర్ణ మనసుతో వాక్యాన్ని అనుసరిస్తేనే, ఆయన అనుసరిస్తేనే ఆయన రాజ్యానికి వస్తావు. తప్ప నీకు సందేహం లోపడకుండా ఉండడం, నీ ఇష్టం వచ్చి నడవడం. వాళ్ళందరూ మోషే అని చెప్పిన మోషేకు లోపడ్డారు. వాళ్ళు మోషేకు లోపడ్డం అంటే ఏంటి? వాక్యానికి లోపడ్డం. మరి ఆ మాట ఎవరిది? మోషేదా? కాదు. ఆ మాట ఎవరిది? సర్వశక్తిమంతుడు. అది సర్వశక్తిమంతుడు మనకు చెప్పాడు అనుకున్నారు అంతే. దానికి సమర్పించుకున్నారు, దానికి అప్పగించుకున్నారు. వాళ్ళ జీవితాన్ని అప్పగించుకొని వాళ్ళు రక్షించబడ్డారు. కాబట్టి నువ్వు కూడా చివరి కాలంలో, చివరి సమయంలో నీవు పూర్ణ మనసుతో ఆయన నమ్ము, పూర్ణ మనసుతో అనుసరించు. ఏమీ సందేహాలు పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? ఏ సంఘాల వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కదా, లోకం అంతా బాగానే ఉంది కదా, లోకం అంతా బాగానే డెవలప్ అయిపోతుంది కదా, లోకం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది కదా, కొత్త కొత్త కాలేజీలు కడుతున్నారు కదా, కొత్త కొత్త కోర్సులు వస్తున్నాయి కదా, కొత్త కొత్త వస్తువులు వస్తున్నాయి కదా, మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళిపోతున్నాడు, ఏవో అక్కడ కూడా ఇల్లు కట్టాలనుకుంటున్నారు కదా, ఏవో జరుగుతున్నాయి కదా. ఇప్పుడేమో నాశనం అవుదలే అనుకోకండి. అవి ఎప్పుడులాగానే జరుగుతూ ఉంటాయి, ఎప్పుడులాగానే కొనసాగుతూ ఉంటాయి. మనం ఆకస్మికంగా శరీరం మార్పు చెంది పడతాం. పూర్ణ మనస్సుతో ఇంకా వాళ్ళ మనస్సు ఇంకా దేని మీద లేదు, కానాని మీద. కానాని మీదే వాళ్ళ మనస్సు, ఇంక దేని మీద? ధనం మీద కానీ, ఐగుప్తు మీద కానీ, ఐగుప్తులో ఉన్న వాటి మీద కానీ, విగ్రహారాధన మీద కానీ, అన్ని పాపపు స్త్రీల మీద కానీ, పాప పురుషుల మీద కానీ,
విచారాల మీద కానీ, త్రాగుడి మీద కానీ, దొంగతనాల మీద కానీ, లోకమును సంపాదించుకోవాలని కానీ ఏటి మీద వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకున్న మనసు ఏమిటంటే మనకి ఇవ్వబడిన మన పితరులకి ప్రమాణం చేయబడిన దేశంలోనికి వెళ్ళాలనేదే వాళ్ళ ఆశ. నీ కోరిక కూడా అదే అయి ఉండాలి. నేను ఆయన రాజ్యంలో ఉండాలి, ఆ దేశంలో ఉండాలని అదే ఆశతో నీతి కొరకు ఆకలి దప్పులు గలవాళ్ళు సంతృప్తి పరచబడతారని చెప్పారు. కాబట్టి అదే కలిగి ఉండి, ఎందుకంటే అది మన దేశము, మన భూమి. మనం యాత్రికులన్న విషయాన్ని మర్చిపోవాలి, యాత్ర అయిపోయిందన్న విషయాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు మన దేశంలోనికి మనము వెళ్ళబోతున్నాము. అందుకని నీ ఆస్తి, నీ స్వాస్థ్యము, నువ్వు చేసిన దానికి ప్రతిఫలము అంతా కూడా అక్కడే. ఇక్కడ ఏదో నాకుందని నువ్వు అనుకోవద్దు, ఇదేది కూడా నాది అనుకోవద్దు. ఎందుకంటే శాశ్వతమైన వారు మనం కాబట్టి అదే మీది, అక్కడే ఉండబోతున్నాం కనుక నీవు దాని మీదనే మనసు కలిగి ఉంది. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు రేపు చుక్క వచ్చి మనల్ని యోర్దాను దాటిస్తుంది, మరణమును దాటించి తీసుకుని వెళుతుంది. అందుకనే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మానం కలిగిన వ్యక్తి అతడు మరణించడు, శరీరం మార్పు చెందిపోతాడు. హల్లెలూయా. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మానం లేని వ్యక్తి విడవబడి ఉగ్రతలో పడిపోతాడు. అందుకని ఆయన అడుగు ప్రతిలాడుకు, నాయనా నేను ఆ దాతాన బిడమ కోరలను వెళ్ళను, లేకపోతే ఎద్దే యెహోవా ఇలాగూ వాళ్ళు పూర్ణ మనస్సు వెంబడించలేదు నాయనా. వాళ్ళు కొంతకాలం వెంబడించి అతను సందేహించి వాళ్ళు నాయన వెంబడించడానికి మనసు లేనివారుగా, కానానుకు రావడానికి మనసు లేనివారుగా, విశ్వాసం లేనివారుగా మారిపోయి నశించిపోయారయ్యా. నేను అలా ఉండకూడదు. పూర్ణ మనసుతో ఇంకా ఏ యొక్క అవిశ్వాసం లేకుండా మనసును పూర్తిగా ఆయన మాట మీదే ఉంచి దాన్ని అనుసరించాలి తప్ప దేనిని మనం అనుసరించాలి. హల్లెలూయా. కళ్ళ వంచుకొని మనం ప్రార్థన చేసుకోవాలి.